నాకు ఒక్కరోజు గుర్తుంది. మేము ఒక రైడ్ తీస్తున్నప్పుడు మీరు చెప్పారు. నేను ఒకసారి బస్ కూడా ట్రై చేశాను. అప్పుడు బస్‌కి కూడా నేను ట్రై చేసేటప్పుడు కానీ నాకు లైసెన్స్ రాలేదు. సో, ఆ బస్ ఎక్స్‌పీరియన్స్ గురించి నాకు చెప్పండి. మేడం నేను ఇలాగా ఆటో వేస్తుంటే మా గురువుగారు ఒక పెద్దాయన వచ్చి, "అమ్మ నీకు ఐటీఐలో ట్రైనింగ్ ఇస్తున్నారు ఎళ్ళన్నారు." అయితే నా ఏజ్ చూస్తే అప్పుడు 35 ఇయర్స్ వచ్చాయి. "ఎదేటి సారు గురువుగారు 35 ఇయర్స్ వచ్చేసాయి కదా! నాకు బస్‌కి, లారీకి ట్రైనింగ్ ఇస్తారా ఐటీఐ వాళ్ళంటే, నువ్వు వెళ్లి ఓ ట్రై చెయ్యి, ఒక రాయి ఇసురు" అన్నారండి. అనగానే నేనెళ్ళి ఐటీఐ మాస్టర్ ప్రిన్సిపాల్ గారి దగ్గరికెళ్ళి, "సారు నేను ఇలాగా నా లైసెన్స్ ఇది, నేను ఆటో ఏస్తున్నాను." ఆటో పట్టుకుని ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ ముందే ఆపాను. ఆయన చూసి, "ఏటి ఈవిడ ఆటో డ్రైవరా? ఏది రమ్మను" అని చెప్పి పిలిచి, "నాకు ఏం చేయాలనుకుంటున్నావమ్మా" అంటే, "నేను ఇందులో ట్రైనింగ్ అవుతాను." గవర్నమెంట్ ఐటీఐ అండి. కంచరపాలెంలో ఉంది. "నేను ఇందులో ట్రైనింగ్ అవుతాను సార్, మరి నాకు ట్రైనింగ్ ఇవ్వండి" అంటే, "సరేనమ్మా అలాగే నువ్వు రూ. 1800 ఫీజు కట్టేసి పలానప్పుడు 1 వీక్ పోయాక వచ్చి కట్టేసేయి" అన్నారు. నేను అలాగే సార్ చెప్పినట్టుగా నేను గవర్నమెంట్ ఐటీఐలో ట్రైనింగ్ అయ్యాను. నా లైసెన్స్ అప్పుడు 6 మంత్ ఇచ్చారు ట్రైనింగు. ఆ 6 మంత్‌లో నాకు బస్సు నేర్పారండి. మేము గవర్నమెంట్ బస్సు నా స్టూడెంట్స్‌తో పాటు 18 మందితో నేను కూడా ఒకదాన్నే ట్రైనింగ్ అయ్యాను. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. మేడం గారు చూసారు. అప్పుడు ఇది ఎమ్మటే నాకు ఏబీ లైసెన్స్ ఇచ్చారండి. ఏబీ ప్యాసింజర్ హెచ్‌వీపీ. నా లైసెన్స్ హెచ్‌వీపీ అండి. 4 వీల్స్ కాదు. అంటే హెవీ ప్యాసింజర్ వెహికల్ అదండి. అలాగా నేను వేస్తున్నాను కానీ అప్పటి నుంచి మరి నాకు జాబ్ లేదు. జాబ్ లేక ఈ ఆటోలోనే స్టాండర్డ్ అయిపోయాను. 28 ఇయర్స్ నుంచి ఈ ఆటోలోనే నేను స్టాండర్డ్ అయ్యాను మేడం. అంటే మీకు హెవీ ప్యాసింజర్ వెహికల్‌ది లైసెన్స్ వచ్చింది. కానీ మీకు జాబ్ ఆపర్చునిటీ రాలేదు కాబట్టి మీరు ఇది ఇక్కడ ఆటోలోనే కంటిన్యూ అయ్యారు. ఓకే. ఓకే. ఇదే లైసెన్స్ అన్నమాట చూపిస్తున్నారు. ఓకే. ఓకే. ఇది లైట్ మోటార్ వెహికల్ నాన్ ట్రాన్స్‌పోర్ట్. ఓకే. ఓకే. మంచిది. వెరీ గుడ్. అంటే సో వి నౌ నో అంటే ఎంపవర్ అవ్వాలని ఏంటి అంటే మనకి ఓన్లీ ఒక్క ప్యాషన్ ఉండాలి. అది ప్యాషన్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇప్పుడు అవును. సో ఇప్పుడు వరకు మీరు 27 ఇయర్స్ నుంచి ఇది 4థ్ ఆటో మీది. సో ఈ ఆటోస్‌లో అంటే ఇప్పుడు మీకు ఆటోస్ ఫైనాన్స్ కట్టాలి. ఆటోస్‌లో కూడా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో ఆ ఛాలెంజెస్‌ని కూడా మీరు ఎలా ఫేస్ చేస్తారు? ట్రాన్స్‌పోర్టా లేకపోతే లైసెన్స్‌లో అక్కడ ఏదైనా మీకు కష్టాలొచ్చాయా? అదేనండి ఆర్‌టీఓ ఆపడము, లేకపోతే పోలీసులు ఇది చేయడం. థాంక్స్ వాణి ఈరోజు రావడానికి అండ్ మీ ఇన్‌స్పైరింగ్ స్టోరీ మాతో షేర్ చేయడానికి. ఇంకోటి థాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ రైడ్. ఈరోజు నాకిక్కడ తీసుకొచ్చారు వాణి గారే. సో థాంక్ యూ సో మచ్ దానికి. అండ్ మీరు ఇంకా బాగా చెయ్యాలి ఇందులో అండ్ బిగ్ బాస్‌కి మీకు ఎళ్ళడానికి చాలా చాలా సక్సెస్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.